తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారం ముగింపు దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్స్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెల్లడించబోతున్నారు. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసులో ఇవాళ ఉదయం 10 గంటల అనంతరం తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్స్ దాఖలు కాగా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదని కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లోనే పాల్గొన్నారని పేర్కొంటూ స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే దానం నాగేందర్ కడియం శ్రీహరిల విషయంలో మాత్రం ఇరు పక్షాల వాదనలు విన్న స్పీకర్ తన తీర్పు రిజర్వ్లో ఉంచారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తేదీలోపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న తుది డెసిషన్ స్పీకర్ ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ తన జడ్జిమెంట్ ను వెలువరించే అవకాశం ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్ మరింత గడువు కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆయన కేసులో సాంకేతిక అంశాలు సాకుగా చూపి డెసిషన్ మరికొంతకాలం వాయిదా వేసే ఛాన్స్ ఉంది. విపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ తీర్పుపై గట్టిగా ఆశలు పెట్టుకుంది. ఒకవేళ స్పీకర్ డెసిషన్ తమకు వ్యతిరేకంగా వస్తే తిరిగి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ స్పీకర్ తీర్పును సమర్థించేలా తన వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వ్యవహారం ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్స్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెల్లడించబోతున్నారు. ఇప్పటి వరకు కూడా పలువురిని తీర్పు వెలువరించిన అనంతరం ఇప్పుడు తాజాగా దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరికి సంబంధించి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మొత్తంగా మరికొన్ని రోజులు అటు దానం నాగేందర్ కి సంబంధించి తీర్పు అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇటు కడియం శ్రీహరికి సంబంధించి ఇవాళ తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఈ తీర్పుకు సంబంధించి అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ తీర్పు కనుక తమకు వ్యతిరేకంగా వచ్చినట్లయితే వారు తీవ్రంగా కూడా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా స్పీకర్ తీర్పుకు సమర్థించే విధంగా కూడా వ్యూహాలు రచిస్తున్న సిచ్యువేషన్. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, మొత్తంగా కూడా ఇది ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. కడియం శ్రీహరికి సంబంధించి కావచ్చు, దానం నాగేంద్రకి సంబంధించి కావచ్చు, స్పీకర్ ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ రేపుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి హేమ? మీరన్నట్టుగానే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందులో 8 మందికి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళందరి మీద అంటే 8 మంది ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటి ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు. సో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు అంటూ కూడా 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఒకసారి ఎమ్మెల్యేలు చూసుకుంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రామరెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ జగిత్యాల, కాలే యాదయ్య చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, అదేవిధంగా పటంచేర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడ్ గాంధీ, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్. అయితే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం కీలక చర్చనీయాంశంగా మారింది. ఒకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే మరొకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పటికే 3 దఫాలుగా స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దానం నాగేందర్ని అనర్హుడిగా ప్రకటించండి, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీలో నుండి గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అంటూ కూడా అటు పాడి కౌశిక్ రెడ్డి మొదటిగా పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం సేమ్ టైం కడియం శ్రీహరి పైన కూడా అటు కేపీ వివేకానంద గౌడ్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే సేమ్ టైం దానం నాగేందర్ పైన వేటు వేయాలి, ఖచ్చితంగా ఆయనను డిస్క్వాలిఫై చేయాలి అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మరొక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లు అన్నిటికీ సంబంధించి ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిపోయింది. గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ వీళ్ళిద్దరి విషయం మాత్రం ప్రస్తుతం కీలక చర్చగా మారింది. యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా దానం కానివ్వండి, కడియం కానివ్వండి, ఇద్దరిని కూడా 3 దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్కి పిలిస్తే అందులో కేవలం కడియం శ్రీహరి ఒక్కసారి మాత్రమే క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. దానం నాగేందర్ మాత్రం
కనీసం క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరు కాకుండా తన అడ్వకేట్లను పంపించినటువంటి పరిస్థితి. ఒకవైపు సుప్రీంకోర్టు గడువు రేపటితో ముగుస్తుంది. రేపటిలోగా వీళ్ళిద్దరిపైన ఒక తీర్పుని వెల్లడించాల్సి ఉంది సుప్రీంకోర్టుకి. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరిపైన ఎలాంటి నిర్ణయం స్పీకర్ ఈరోజు వెల్లడించబోతున్నారు అనేది మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మిగతా 8 మంది ఎమ్మెల్యేల మీద ఆధారాలు లేనప్పటికీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు దానం కానివ్వండి, కడియం కానివ్వండి నేరుగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా కడియం శ్రీహరి అయితే ఏకంగా తన కూతురు కడియం కావ్య ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేయాలి అంటూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రథం మీద ఎన్నికల కోసం ప్రచారం చేశారు. అదేవిధంగా గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఏకంగా ఉమ్మడి వరంగల్లో ముఖ్య నేతల అందరి మధ్య అంతర్గత విభేదాలు జరిగినటువంటి సమయంలో మీనాక్షి నటరాజన్ని నేరుగా కడియం శ్రీహరి కలిసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే అటు పిటిషన్దారులు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు ఉంచారు. సేమ్ టైం దానం నాగేందర్ విషయానికి వస్తే ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే స్పీకర్ని అటు పిటిషన్దారులైనటువంటి ఎమ్మెల్యేలు కోరుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే అంటే తమ పైన వచ్చినటువంటి ఆరోపణలను కొట్టివేయాలని తమల్ని కూడా క్లీన్ చిట్ ఇవ్వాలంటూ కూడా తమను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించాలి అంటూ కూడా ఇప్పటికే ఇద్దరు నేతలు కూడా స్పీకర్ ముందు తమ వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. దానం నాగేందర్ అయితే టెక్నికల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. తనపైన పిటిషన్ దాఖలైనటువంటి సమయానికి అంటే మార్చి 2024కి తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, తర్వాత జరిగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా తను ఒక ఎమ్మెల్యే హోదాలోనే పార్టిసిపేట్ చేశానంటూ కూడా దానం తన వివరణ ఇచ్చారు. సేమ్ టైం కడియం శ్రీహరి ప్రతి నెల ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా అసెంబ్లీ నుంచి జీతభత్యాలు వెళ్తూ ఉంటే అందులో కాంట్రిబ్యూషన్ అమౌంట్ కింద 5,000 చొప్పున కట్ అవుతూ ఉంటుంది. సో కడియం శ్రీహరికి ప్రస్తుతం కట్ అవుతున్నటువంటి అమౌంట్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది కాబట్టి తనను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలి అంటూ కూడా కడియం శ్రీహరి ప్రస్తుతం కోరినటువంటి పరిస్థితి. అయితే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలతో పాటు పిటిషనర్కి సంబంధించినటువంటి వాదనలు కూడా ఇప్పటికే స్పీకర్ విన్నారు. అయితే వీళ్ళపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ ఫిరాయింపుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ 10 మందిని కూడా అనర్హులుగా ప్రకటించాలి, ఇక్కడ ఉప ఎన్నికలు రావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఖచ్చితంగా వీళ్ళందరిపైన వేటు పడుతుంది అంటూ కూడా భావించినప్పటికీ ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు మాత్రం స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరొక 2 ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ వస్తుంది అంటూ కూడా దానం కడియం చాలా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరిపైన ఖచ్చితంగా వేటు పడుతుంది. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు. ఖైరతాబాద్ అండ్ స్టేషన్ గన్పూర్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అంటూ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వీళ్ళిద్దరిపైన వేటు వేస్తారా లేదంటే వీళ్ళకి కూడా క్లీన్ చిట్ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తం రైట్, థ్యాంక్ యూ హేమ.